మన బండి వచ్చేసిందండి షాప్ దగ్గరికి. బండి చూడంగానే ఎక్కడ లేని ఆనందం కూడా వచ్చేసిందండి నాకు. అంటే ఫస్ట్ టైం మనం ఎక్కువ సరికేస్తున్నాం కదా మన ట్యాంకులో వచ్చేసరికి అని. సరుకు వచ్చేప్పటికి ఫుల్ కండిషన్ ఉందండి. అసలు మామూలుగా కాదు, గిరగిర గిరగిర తిరిగేస్తున్నాయి. వీళ్ళు వచ్చేప్పటికి వ్యాన్లో కింద పట్టా వేసుకుని తీసుకొచ్చేసారండి. నేను పైకెక్కి మరీ చూసుకుంటున్నానండి సరుకు. ఎందుకంటే మనకి క్వాలిటీ కావాలి కదా. క్వాలిటీ ఉంటేనే మన దగ్గరికి ఎవరైనా త్వరగా వస్తారండి. అందువల్ల క్వాలిటీ మెయింటైన్ చేస్తాను నేను ఎక్కువ. సరుకు మాత్రం చాలా బాగుందండి. ఎందుకనంటే అన్నకి నేను మరీ చెప్పాను, అన్న మనం కొత్తగా షాప్ పెడుతున్నాము, కొద్దిగా మనకి పెద్ద సైజు కావాలంటే చాలా పెద్ద సైజు తీసుకొచ్చాడండి. కేజీ కానించి 3 కేజీల వరకు ఉందండి. నీకే తీసుకొచ్చాను తమ్ముడు, అందరిలో అన్నిటిలో ఏరి ప్రత్యేకంగా ఈ బండి సపరేట్గా పెట్టి నీకు తీసుకొచ్చాను అన్నాడండి. నాకు చాలా సంతోషం వేసింది. సైజు కూడా చాలా బాగుందండి. లైవ్ వచ్చేసరికి 3 కేజీలు అంటే ఎవరెవరండి. మన ఈ అన్నకి పనిమాల చెప్పండి మరీ. అందువల్ల మనకి 3 కేజీలు ఇచ్చాడండి కన్ఫామ్గా. సైజు మాత్రం చాలా పెద్దగా ఉందండి. కావాలనుకున్న వాళ్ళు త్వరగా వచ్చి మన షాప్ దగ్గరికి వచ్చి చేపలు తీసుకొచ్చిందిగా కోరుకుంటున్నామండి. మన దగ్గర చేప తీసుకున్న వాళ్ళకి మంచి డిస్కౌంట్ కూడా ఉందండి. నేను అప్పుడప్పుడు డిస్కౌంట్లు పెడతానండి. ఆ డిస్కౌంట్లు మీకు తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదన్నా ఆఫర్లో పెట్టినప్పుడు మీకు కన్ఫామ్గా వస్తాయండి నోటిఫికేషన్లో. అప్పుడు చూసి మన షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చండి. నేను అప్పుడప్పుడు ఆఫర్లు కూడా ఇస్తానండి మీకు. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికంటే ముందుగా మీకే వస్తాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఇంకా ఎంతోమందికి తెలుస్తుందండి మన షాప్ గురించి. మీరు షేర్ చేసి సబ్స్క్రైబర్లు పెరిగితే నేను మన సబ్స్క్రైబర్లకి మంచి డిస్కౌంట్లు ఇస్తానండి. మన షాప్ దగ్గరికి ఏ సరుకు వచ్చినా సరే ముందుగా యూట్యూబ్లో పెడతానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ అందరికంటే ముందు మీరే చూసి మన షాప్ దగ్గరికి వచ్చి మీరే తీసుకుంటారండి. ఫస్ట్గా మీకు నచ్చిన సరుకు ఎత్తుకెళ్తారు ఫస్ట్గా వచ్చి. మన ట్యాంక్లో సరుకు మాత్రం దించేసామండి. మనకి చేప ఇచ్చిన ఏమన్నాడంటే, ట్యాంక్ మాత్రం చాలా బాగుంది తమ్ముడు, నీట్గా ఉంది, అలాగే నీట్గా మెయింటైన్ చేసుకోండి, చేప మాత్రం ఎప్పుడు కండిషన్గా ఉంటుంది అన్నాడండి. ఒకసారి గ్యాస్ కూడా పెట్టి చెక్ చేస్తున్నాను. గ్యాస్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనకి ఎక్కువ కరెంట్ పోయినప్పుడు ఉపయోగపడుతుందండి. ఎందుకనంటే మోటార్ ఆగిపోద్ది కదా కరెంట్ పోయినప్పుడు. ఆ టైంలో మాత్రం మనం గ్యాస్ కన్ఫర్మ్గా పెట్టాలండి, లేకపోతే చేప ఆగదు. మనకి చేప ఆగాలంటే లేదా మోటార్ అన్నా పెట్టాలి, లేదా ఆక్సిజన్ అన్నా పెట్టాలండి. ఏది లేకపోతే చేప మాత్రం ఆగదండి. అలా ఆక్సిజన్ పెట్టినప్పుడు అలా వస్తుందండి, కింద నుంచి ఫ్లోటింగ్లా వస్తుంది, అటు ఇటు ఓడేస్తుందండి చేపకే. అప్పుడు చేప మంచి కండిషన్గా తిరిగిద్ది. చేపలు మాత్రం ఇప్పుడు వచ్చినాయండి, చాలా కండిషన్గా ఉన్నాయి. మన వీడియో ఎవరైనా చూస్తే ఈ చేపలు వచ్చి తీసుకెళ్ళండి. ఇప్పుడు రేపు వచ్చేసరికి మన షాప్ ఓపెనింగ్ 5:30 కానీ 6 కండి. మార్నింగ్ నైట్ 10 వరకు ఉండిద్దండి. ఇంకా డైలీ ఉండిద్దండి షాపు. ఇప్పుడు మనం ఏంటంటే స్టార్టింగ్ ఎక్కువ సరికి వేసుకున్నాం కాబట్టి సండే ఓపెన్ చేద్దాం అన్నట్టుగా వేసుకున్నామండి. ఇంకా రేపటి నుంచి అయితే డైలీ ప్రతిరోజు మన షాప్ ఉండిద్దండి. సరుకు మాత్రం మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. మీకు మంచి క్వాలిటీ పెడతాను. మంచి క్వాలిటీ అయితేనే మీకు అమ్ముతాను కూడా, నార్మల్ క్వాలిటీ అసలు ఇవ్వను నేను మీకు. వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నారంటే మనం ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకే వస్తుందండి. అప్పుడు మన షాప్కి వచ్చి మీకు నచ్చిన చేప తీసుకెళ్ళొచ్చు.